ఈరోజు ఈ స్థలంలో నీ పిల్లల గురించి, నీ భవిష్యత్తు గురించి ఏ పరిస్థితులు తెలియక నువ్వు బాధపడుతూ ఈ స్థలానికి వచ్చావో నాకు తెలియదమ్మా. నా దేవుని కోరిక ఏంటో తెలుసా? నా దేవుడు నీలోనే నివసించాలని ఆశపడుతూ ఉన్నా సరే నీవు ఆయన్ని ఆహ్వానించకపోయినా, ఇదిగో ఎన్నో నిద్రలేని రాత్రులు కన్నీరు కారుస్తూ ఈ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదయ్యా నాకు అని కన్నీరు కారుస్తూ కూర్చున్నావు చూసావా? ఆ సమయంలో నీతో పాటు నీ భర్త లేకపోవచ్చు, నీ పిల్లలు లేకపోవచ్చు, కానీ ఆ సమయంలో నీతో పాటు నా దేవుడు అక్కడే ఉన్నాడు. హల్లెలూయా! నా దేవుడు నీ పక్కన ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? నీ కన్నిటిని తుడుస్తూ ఉన్నాడు. నీ పిల్లల్ని మారుస్తానమ్మా, నీ పిల్లల్ని, నీ భర్తను నేను మారుస్తాను. కాకపోతే నువ్వేం చేయాలో తెలుసా? నీ హృదయం అనే కోవెలలోకి నన్ను ఆహ్వానిస్తే చాలు. ఈరోజు ఈ స్థలంలో నీ పిల్లల గురించి, నీ భవిష్యత్తు గురించి ఏ పరిస్థితులు తెలియక నువ్వు బాధపడుతూ ఈ స్థలానికి వచ్చావో నాకు తెలియదమ్మా. నా దేవుని కోరిక ఏంటో తెలుసా? నా దేవుడు నీలోనే నివసించాలని ఆశపడుతూ ఉన్నా సరే నీవు ఆయన్ని ఆహ్వానించకపోయినా, ఇదిగో ఎన్నో నిద్రలేని రాత్రులు